మీ అందరికీ తెలుసు రాజమండ్రిలో ప్రియాంక అనేటటువంటి మెడికల్ విద్యార్థి డాక్టర్ అమ్మ చనిపోయినటువంటి విషయం. ఒక ఇద్దరు యువకులు ఆమెను గుద్ది గుద్ది చంపారు, కారుతో గుద్ది. ఏదైతే వాళ్ళ తండ్రి అదేవిధంగా వాళ్ళ తల్లి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కలవటం జరిగింది. దాని మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కక్కినటువంటి విషయం. ప్రియాంక కేసులో వైసీపీ ఓవర్ యాక్షన్ అంటూ హెడ్డింగ్ పెట్టి జగన్ వద్దకు బాధిత తల్లిదండ్రులు తీసుకెళ్లిన మాజీ ఎంపీ భరత్ అని హెడ్డింగ్ పెట్టారు. వైసీపీ తనదైన శవరాజకీయం అని చెప్పారు. అంటే ఓ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని బాధిత కుటుంబం కలిస్తే అది శవరాజకీయం అయిద్దా? శవాల దగ్గర కూడా చిల్లర ఏరుకునేటటువంటి ఓ చిల్లర రాధాకృష్ణ, నువ్వు మనిషి పుట్టక పుట్టి ఏ రోజన్నా వార్తలు రాసావా? దీన్ని శవరాజకీయం అంటావా? ఒక మెడికల్ విద్యార్థిని, ఒక డాక్టర్ అమ్మని మందు తాగో గంజాయి తాగో ఈ కూటమి ప్రభుత్వంలో బరి తెగించినటువంటి ఇద్దరు కుర్రాళ్ళు ఆమెను చంపేస్తే ఆ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే అది శవరాజకీయం అయిద్దా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా? రోజు అశుద్ధం ఆంధ్ర తెలంగాణలో సరిపోవట్లేదని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అశుద్ధం తిని వార్త రాసావా? డాక్టర్ ప్రియాంక మరణం కేసులో బాధిత కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనే అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఏం తీసుకుంది కీలక నిర్ణయాలు చెప్పు, అదిరా. ఏం కీలక నిర్ణయం తీసుకుంది? 20 లక్షలు డబ్బులు ఇచ్చేశారంట. హైదరాబాద్ ఆసుపత్రి బిల్లు కూడా కట్టారంట. ఇది అబద్ధం. ఆసుపత్రి బిల్లు మీరు కట్ల. 20 లక్షలు ఇస్తే చనిపోయిన అమ్మాయి తిరిగి వచ్చిద్దా? మీరు కనీసం హైదరాబాద్ ఆసుపత్రిలో ఉంటే ఒక్క ఎమ్మెల్యే కానీ మీకు సంబంధించి ఒక్క మంత్రి కానీ వచ్చి పరామర్శ చేయలా. కనీసం ఫోన్ చేసి ట్రీట్మెంట్ అందించండి అని కూడా చెప్పాల ప్రభుత్వం తరపున. మీరు గాలికి వదిలేశారు. 3 రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ రాకపోతే ఈ రోజు ప్రియాంక ఎవరు అనేవాళ్ళు తెలుసా? సీసీ ఫుటేజ్ బయటికి రాకపోతే ప్రియాంక ఎవరు అనేవాళ్ళు. సరిపోయిందా? తెలియదే. ఎవరో గుద్దుంటారులే, పోయింటారులే అనే వార్తలు రాసేవాళ్ళు మీరే. నిందితులకు ఎట్టి పరిస్థితుల్లో కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఇప్పటికే పోలీసులు ఆదేశించారట. చంద్రబాబు నాయుడు మాట వాళ్ళు ఇంటో వాళ్ళే అనరు. ఇంక ఏపీ పోలీసులు ఏమంటారు? చంద్రబాబు నాయుడు రోజు సీరియస్ కఠిన చర్యలు తీసుకోండి. ఈ కామెడీ అసహించుకుంటారన్న విషయం మీకు అర్థం కావట్లా. కేసును తారుమారు చేయడానికి అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు కుమారుడు ప్రయత్నం చేశాడని, భారీగా సొమ్ము చేతులు మారిందన్న ఆరోపణల కోణంలోనూ దర్యాప్తు సాగుతుంది. ఇది కదా మరి. ఇది అధికార పార్టీ నాయకుడు కొడుకు ఎవరు? ఎందుకు రాయాలా నువ్వు వార్త? మరి కేసుని క్లోజ్ చేయాలని చెప్పి భారీ ఎత్తున డబ్బుల్ని మీడియా వాళ్ళకు కూడా ఇచ్చారనేటటువంటి వార్తలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నిజాలు తేలాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అవసరం అనేది ఆ కుటుంబ సభ్యులు అనుకున్నారు. కాబట్టి వచ్చి వాళ్ళు కలిశారు. కలిస్తే నువ్వు ఓవర్ యాక్షన్ శవరాజకీయం అని చేస్తావా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి వార్తలే ఉన్నాయి. అందుకనండి 2 రాబందుల పత్రికలు అనేది బతికుండగానే పీక్కు తింటాయి, చచ్చిపోయినా కూడా వదలు ఈ పత్రికలు. అలాంటి విషపత్రికలతో మనం పోరాటం చేస్తా ఉన్నాం.